ఇవాళ రేపు యూట్యూబ్ క్రాష్ అయిపోయింది, ఒక టీజర్ వచ్చింది, ఒకటి అది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అసలు ఇవన్నిటికీ ఆద్యుడు ఎవరు అంటే చిరంజీవి గారే. కొన్ని ఇన్సిడెంట్స్, నాకు తెలిసిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, అప్పట్లో మనకి megafans.com అని చెప్పి ఒక సైట్ ఉండేది అనమాట. చిరంజీవి గారి పేరు మీద ఒక వెబ్సైట్ ఉండేది. మన ఠాగూర్ సినిమాలో ఒక డాన్స్ బిట్ ఉంటుంది. జ్యోతిక గారు ఉన్నప్పుడు ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది అనమాట, సాంగ్ కాదు. ఇట్స్ డాన్సింగ్ నెంబర్, బట్ ఓన్లీ మ్యూజిక్ తోటి ఉంటుంది అనమాట. అదే ఈ అర్త్క్వేక్ లాంటి భూకంపం వచ్చి జ్యోతిక గారు చనిపోక ముందు ఆ డాన్సింగ్ నెంబర్ ఉంటుంది అనమాట. అంటే ఒక వెస్టర్న్ వేస్తారు, ఒక ఫోక్ వేస్తారు, తర్వాత ఒక బాంగ్డా స్టైల్, ఒక డిఫరెంట్ వేరియేషన్స్ వేసుకుంటూ ఓన్లీ మ్యూజిక్ తోటి ఒక సాంగ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అది వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ సాంగ్స్ ఠాగూర్ లో. అది సాంగే, కానీ దానిలో పాట ఉండదు అనమాట, సాహిత్యము ప్లేబ్యాక్ ఉండదు, గాత్రము సాహిత్యం ఉండదు. ఆ సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్. megafans.com లో వాళ్ళది పెడితే ఆ క్లిప్ పెట్టారు దూరం నుంచి. అంటే వాళ్ళు ఎవరో అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ అప్పుడే కన్స్ట్రక్ట్ అయిన ఒక ప్లేస్ లో కుకట్పల్లిలో ఇక్కడ చేశారు, మియాపూర్ దగ్గర. వాళ్ళు ఎవరో చాలా దూరం నుంచి, ఐ థింక్ అబౌట్ ఒక 50-60 feet దూరం నుంచి, అప్పట్లో సోనీ సైబర్ షాట్ కెమెరా ఉండేది కదా, దాంతో అది షూట్ చేసి megafans.com వాళ్ళకి పంపిస్తే సైట్ క్రాష్ అయిపోయింది. సైట్ క్రాష్ అయిపోతే వీళ్ళు వేరే సైట్ వాళ్ళని అడిగి వాళ్ళ ట్రాఫిక్ ని వీళ్ళు అద్దెకి తీసుకొని మళ్ళీ సైట్ ఓపెన్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం క్రాష్ అయిపోయింది సైట్. ఒక 1-2 days సైట్ పనిచేయలేదు, క్రాష్ అయిపోయింది కంప్లీట్ గా. వాళ్ళ ట్రాఫిక్ తగ్గింది అంటే హిట్లు పడుతూనే ఉన్నాయి దానికి. అప్పుడు వాళ్ళు ఇంకా సరే అని చెప్పి ఒక 2 రోజులు అసలు సైట్ ఓపెన్ చేయకుండా మెల్లగా ట్రాఫిక్ తగ్గిన తర్వాత అప్పుడు ఓపెన్ చేశారు. ఈ వీళ్ళకి ఏం తెలుసు, ఇవన్నీ తెలియదు వీళ్ళకి. అంటే వీళ్ళు దే ఆర్ ఇగ్నోరెంట్. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్, బట్ వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు, పాన్ ఇండియా మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కి తీసుకుంటే ఎవరికి తెలుసు చిరంజీవి గురించి అది ఇది అని ఏదో మాట్లాడుతున్నారు. అయ్యో పిచ్చోళ్ళు పాపం, వాళ్ళకి తెలియంది, వాళ్ళకి చాలా మందికి తెలియంది ఏంటి అంటే, నాకు తెలిసిన ఒక అతను మాస్టర్స్ చేశాడు US లో. సేమ్ megafans.com ని స్టార్ట్ చేసింది అతనే. అతని పెద్ద వీళ్ళ ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్ అని కాదు, ఎవరన్నా అడిగితే సైట్ చేసి పెడతాడు అనమాట. ఒకసారి US లో ఒక 2.5 kilometers ట్రాఫిక్ జామ్ అయిందంట. ఏంటి అంటే, ఠాగూర్ ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ ఏదో అయితే ఒక అన్నయ్య పోస్టర్ పెట్టుకొని 2 kilometers అందరూ నిలబడి దానికి బొట్టు పెట్టి దండేసి డాన్స్ వేస్తూ ఆరతిస్తున్నారు. US రోడ్డు మీద జరిగింది. ఆ megafans.com లో ఫోటోలు కూడా పెట్టారు. అప్పుడు నాకు లక్కీగా తన ఫ్రెండ్ అవడం వల్ల అది బయట షేర్ చేసుకోలేని కొన్ని విషయాలు నాకు చెప్పాడు. ఎవడో దిగి అడిగాడంట, వాట్స్ హ్యాపెనింగ్, ఇస్ ఇట్ సమ్ గాడ్స్ ప్రొసెషన్ హ్యాపెనింగ్ అంటే, యా ఇట్స్ అవర్ ఫిల్మ్ గాడ్స్ ప్రొసెషన్ హ్యాపెనింగ్ అని చెప్పి ఇతను చెప్పాడంట. వాళ్ళ షాక్ అంట, ఫస్ట్ టైం US లో అలాంటిది ఒకటి చూసారంట వాళ్ళు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కొంతమంది అయితే వాళ్ళు స్కాట్లాండ్ లోనో ఐర్లాండ్ లోనో ఉంటే అక్కడ థియేటర్ లో రిలీజ్ కాలేదంటే 14 hours 15 hours డ్రైవ్ చేసుకొని UK వచ్చి సినిమా చూసిపోయారు, అన్నయ్య సినిమా. వీళ్ళకి ఎందుకు తెలియదు అంటే, దీస్ ఆర్ నాట్ రికార్డెడ్ బేసికల్లీ. చాలా వెరీ ఫ్యూ ఆర్ రికార్డెడ్, చాలా తక్కువ రికార్డెడ్ అయి ఉన్నాయి అనమాట.